నా ప్రాణం ఉన్నంత వరకు ఈ అవినీతి పరులతో పోరాడతా. వారు ఎంత పవర్ఫుల్ లీడర్స్ అయినా న్యాయం చేస్తాం. సహస్రాలాంటి బిడ్డ, మరొక బిడ్డ చనిపోకూడదు. ఆ చంపిన కుర్రవాడు 14 సంవత్సరాలు అయినప్పటికీ స్పీడ్ ట్రయల్ 6 నెలల్లో చేయించి అడల్ట్ గా శిక్ష విధించి ఓ 10-20 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకుంటే క్షమిస్తామేమో. మూడవది, ఈ క్రైమ్ సీన్ అబ్బాయి ఎలా చూశాడు. అబ్బాయికి ఫోన్ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు. ఎందుకు ఇచ్చారు? అబ్బాయిని ఎలా పెంచారు తల్లిదండ్రులు? మొన్న సూర్యకాంత్ గారు అన్నారు ఆగస్టు 1 బెంచ్ లో, డాక్టర్ పాల్ 302 చట్టం ఉన్నప్పటికీ మర్డర్ కేసు, మర్డర్లు అయిపోయా, మీరు కొత్త చట్టం అడుగుతున్నారు. లేదు సార్, స్మోకింగ్ కూడా తాగకూడదు, ఇంజూరియస్ అని ఉంటది. ఈ బెట్టింగ్ యాప్లు అయితే సచిన్ తెందుల్కర్ మొదలుకొని ఇక్కడ రనా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ చూపించి మరి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు చాలా మంచి అంటున్నారు. అది ఎంత అవినీతి, దాని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. కనుక మీడియా మిత్రులారా, మీ మద్దతుతో, తల్లిదండ్రుల మద్దతుతో మరొక హత్య, సహస్రాలాంటి హత్య జరగకుండా చట్టం తీసుకొచ్చి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి మార్పు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. న్యాయం జరిగే వరకు ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఇక్కడ కుకట్పల్లి పోలీస్ ఆఫీసర్స్ ని చాలా నేను అప్రిషియేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి పోలీస్ ఆఫీసర్స్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలోనే కాకుండా దేశమంతా చక్కని ఇన్వెస్టిగేషన్ చేసి క్రిమినల్ పట్టుకొని, లేదంటే క్రైమ్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి, క్రిమినల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, నరహత్యలు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. పాపం ఆకాశాన్ని అంటుకుంది. ఒకవైపు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఒకవైపు చట్టాలు పెడుతున్నాం, ఇంకొక వైపు తల్లిదండ్రుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేకాకుండా పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ మీ పిల్లల్ని మీరు సరైన మార్గంలో పెంచండి. టీచర్స్ టైం తీసుకొని విద్యార్థులతో టైం గడపండి. మీడియా మిత్రులు, ఇలాంటి కేసులు ఇంకోటి జరగకుండా మీరు దీన్ని ఫాలో అప్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా వన్ ఆఫ్ ద 4 pillars, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఇవి ఉండబట్టే ఈరోజు ఇంకా మనం దేశంలాగా ఉన్నాం. కానీ బాధేస్తుంది, నిన్న రాత్రి 5 రోజులు ఢిల్లీ కేరళ మళ్ళీ హైదరాబాద్ సుప్రీంకోర్టు నుంచి కాల్ వచ్చి వెళ్ళా. నిమిషా ప్రియ కేసులో మరల మండేకి ఇచ్చారు బెట్టింగ్ యాప్. ఎంతో గ్రేట్ఫుల్ టు దెమ్. కానీ తిరిగి వస్తుండగా నాకు ఫ్లైట్ లో కూర్చొని నిద్ర రాదు. ఒక జై భీమ్ అని మూవీ చూశాను. ఎప్పటి నుంచో అందరూ చూడమంటూ ఒక 20 నిమిషాలు ఏడ్చి ఇంకా చూడలేకపోయాను. ఎంత అన్యాయం జరుగుతుంది ఈ కులాల మధ్య, ఈ ట్రైబల్స్ ని అణగదొక్కడం, గద్దరన్న చెప్పినవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రం మారాలి, దేశం మారాలి. మారినంత వరకు మనం ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పార్టీ గురించి మాట్లాడను. మా పార్టీ మీటింగ్ ఆల్రెడీ జూబ్లీ హిల్స్ లో మార్నింగ్ జరిగింది. ఒకసారి తల్లితో మాట్లాడి డిమాండ్ ఏంటి? ముందుకు రామ్మా, అమ్మ ముందుకు రా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నా పాపకు జరిగినట్టే ఆడికి కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నా పాపకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు. నేను మొదటి నుంచి కూడా అదే కోరుకుంటున్నాను. ఒక చట్టం అనేది రావాలి. ఇలాంటి మటర్లు, ఇలాంటి చిన్నపిల్లలు చేస్తే మైనర్లు కదా అని వదిలేయడం కాకుండా, ఇలాంటి చేసిన వాళ్ళకి
ఇంకా ఇలాంటిది ఉంటది అని భయపడాలి ఈ లోకం. నాలాంటి తల్లి ఇంకోరు ఈ స్థానంలో నిలబడద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది రావాలి, ఖచ్చితంగా రావాలి. అదే న్యాయం కోరేది కూడా నేను అదే. నా పిల్లని ఎలాగో తీసుకురాలేరు, ఎవరు తీసుకురాలేరు, నేనైనా తీసుకొచ్చుకోలేను. అలాంటిది అసలు అంత ఘోరంగా చెప్పారంటే మీరు ఆలోచించండి. ఇలాంటివి వదిలేస్తే ఇంకెన్ని జరుగుతాయి, ఎంతమంది తల్లులు బాధపడాలి ఈ దేశంలో చెప్పండి. అలాంటివి నాతోనే ఎండు కావాలి, అబ్బాయితోనే ఎండు కావాలి, మా పాపేద ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా సహస్ర చట్టం రావాలని కోరుకుంటున్నారా? సహస్రాన్ని చంపినందుకు ఇలాంటివి జరుగుతుంది అని ఒక చట్టం కావాలి. ఇలాంటి ఇట్లా చంపడం వల్ల ఇలాంటివి జరుగుతుంది, ఇలాంటివి ఇక ముందు జరగకూడదు, జరిగితే ఇదే శిక్ష పడుతుంది. అలాంటి వాళ్ళకి గట్టి శిక్ష పడుతుంది, గట్టి శిక్ష. అది నా కూతురు లాంటి శిక్ష పడాలని కోరుకుంటుంది. ఇప్పుడు మీ పాపను చంపిన బాలుడికి 14 రోజుల రిమాండ్ విధించారు, ఇప్పుడే జైలు కూడా పోయాడు. అది ఏం చేస్తారో మీకు తెలియదు, నాకు న్యాయం కావాలి. అదే నా పాప ఏం పాపం చేసిందని అన్ని కత్తి పొట్లు పడవాలి చెప్పండి. ఎలాంటి శిక్ష పడుతుంది? ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదండి. నాకు అలాంటి శిక్ష కావాలని కోరుకుంటున్నాను. నా పాప లాంటి శిక్ష నాకు కావాలి. ఇంకో పిల్లకి జరగకూడదని ప్రపంచం భయపడాలంటే ఎలాంటి శిక్ష వేస్తారు చెప్పండి. నేను అదే కోరుకుంటున్నాను. ప్రపంచం భయపడాలి, ఇలాంటి చెయ్యాలంటే ఇంకో పిల్లోడు భయపడాలి. ఇప్పుడు పోలీసులు చెప్పినట్టుగా ఇన్వెస్టిగేషన్ మీరు నమ్ముతున్నారా? మీకు ఇంకేమైనా అనుమానం? నేను నమ్ముతున్నాను, పోలీసులను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంత కష్టపడి పట్టుకున్నారు ఆ అబ్బాయిని. సో నమ్ముతున్నాను కాబట్టి వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు చేస్తేనే నేను చెప్తాను చేశారా లేదా ఏంటా అనేది. న్యాయం జరగాలన్నది మీరే చూడాలండి. నేను అంతకు మించి ఇంకెంత ఫైట్ చేయాలి చెప్పండి. నా పాపను పొడగొట్టుకొని నేను ఏడ్చుకుంటా, బాధపడుకుంటా. నేను ఫస్ట్ డే నుంచి కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను ఎంత మా బావ ఎంత బాధ అనుభవించాడో అసలు తెలీదు. రూపాయి కూడబెట్టి నా పిల్లని అంత పెద్ద చేసుకొని నేను ఎందుకు మందికి ఫలించాలి చెప్పండి? ఎందుకోసం ఫలించాలి? అంత కష్టం అంతా వృధా అయిపోయింది సార్. నా బాధ అంతా అదే. తెల్లందా కష్టపడ్డాడు, ఎవడో చేసిన దానికోసము ఎందుకు బాధపడాలి? మీరు చెప్తున్నారు, సార్స్ కూడా చెప్తున్నారు బ్యాగ్ కోసం ఎలా జరుగుతుంది సార్. ఓకే, బ్యాగ్ కోసం చెప్తుంది. ఆ మర్డర్ రాసుకోవడం ఏంటి? ఎందుకు చేయాలి? ఆ పిల్లల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అట్లా ఆలోచనలు ఇంకెన్ని రోజులు వస్తాయి? అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఇలాంటి శిక్షలే పడతాయి. అలా చేస్తే అని ఖచ్చితంగా కావాలి సార్, కావాలి. అసలు మా ఆయన కష్టం నేను చెప్పుకుంటే పోయేది కాదు. అది అసలు మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు. అలాంటి మూవీస్, వెబ్ సిరీస్ చెయ్యాలి. అసలు తల్లిదండ్రుల నుంచి కాకపోతే టీచర్లైనా చెప్పాలని నేను నిజంగా ఆశిస్తున్నాను. అసలు ఆ అబ్బాయి ఎలా అయిపోయాడు మీరే ఆలోచించండి. అసలు ఆ పాప ఏం పాపం చేసింది? నేను అదే కోరుకుంటున్నాను. నా పాప ఒక దేశానికి బలైపోయిందేమో అని అనుకుంటాను. నేను నిజంగా చట్టం తెస్తే మాత్రం నేను అంతే అనుకుంటాను సార్. న్యాయం జరుగుతుంది నేను అంతే అనుకుంటాను. లేదంటే ఇంకా నేను ఈ దేశాన్ని నమ్మడం కాదు కదా, అసలు నేను ఎవరైనా నమ్మలేను. నా పిల్లోని కూడా నేను ఎట్లా పెంచాలో అట్లా పెంచుకుంటాను. కొంచెం అర్థం చెప్పండి. పోలీసులు ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అన్ని నమ్మసక్యంగానే ఉన్నాయా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? అన్ని నమ్మసక్యంగానే ఉన్నాయి సార్, అన్ని నమ్మకసక్యంగా ఉన్నాయి. మాట్లాడారు సార్, మీ వాయిస్ ఎంత ఉంటుంది? అన్ని నమ్మసక్యంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.